మహాప్రభావం ఎంతటి ప్రభావం చెప్పన మీకు. పేతురు గారు వెళ్ళి ఎఫెసులోకి వెళ్ళాడు. ఆయన ఎఫెసులోకి వెళ్ళి శిష్యుల్ని అడిగారు, శిష్యులారా మీకు దేవుడు నమ్ముకున్నారా? నమ్ముకున్నామయ్యా. మరి పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతున్నాయా? వాళ్ళు అంటారు, అయ్యా పరిశుద్ధాత్మ అంటే ఏమిటో మాకు తెలియదు అన్నారు. ఊరి తింగరోళ్ళారా, పరిశుద్ధాత్మ తెలియకుండా మీరు బాప్తీసాలు పొందేస్తారా అంటూ 3 నెలల వాక్యం ప్రకటించాడు పేతురు గారు. ఈ 3 నెలలు ప్రభావముతో వెళ్ళిన వాక్యం ఇంచుమించుగా ఆ ప్రాంతం అంతా అల్లుకుపోయింది. అల్లుకుపోతే ఏం జరిగిందో తెలుసా? అక్కడే ఒక మాంత్రిక విద్య నేర్పించే కాలేజ్ ఉంది. మాంత్రిక విద్య అంటే చేతబడులు ఎలా చేయాలి, మనుషుల్ని ఎలా చంపాలో నేర్పించే కాలేజ్ ఉందట. వాళ్ళు చాలా కాస్ట్లీ పుస్తకాలు పట్టుకుని చదువుకునేవాళ్ళు. ఈ మహాప్రభావముతో కూడిన వాక్యం ఎఫెసులోనికి వెళ్ళి అక్కడ ఉన్న అనేక మందికి ఈ వాక్యం ప్రభావముతో వ్యాపించి ప్రబలుకుంటూ వెళ్ళిపోతే ఆ ప్రాంతములో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ పుస్తకాలు, ఏ పుస్తకాలు, మాంత్రిక విద్య నేర్చుకునే పుస్తకాలన్నీ కూడా పట్టుకొచ్చారు. ఏం జరిగింది? 19 చదవండి. 19 మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వాటి లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రోకులు. 2 లక్షల రూపాయలు ఖరీదు మనప్పుడు లెక్కల్లో. ప్రబలిన వాక్యం వ్యాపించిన వాక్యం మహాప్రభావముతో ప్రకటించబడుతుంటే అక్కడ ఉన్న మాంత్రిక స్కూల్లో చదువుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఆ పుస్తకాలన్నీ మూటగట్టి ఒక సెంటర్లోకి వచ్చి, అయ్యా ఈ మాంత్రిక విద్య, ఈ మాంత్రిక పుస్తకాలు మీ వాక్యం ముందు నిలబడలేవయ్యా, మీ శక్తి ముందు నిలబడలేవయ్యా, వాక్యం యొక్క ప్రభావం ముందు ఈ మాంత్రిక పుస్తకాలు నిలబడలేవయ్యా అని తీసుకుని వచ్చి ఒక సెంటర్లో వేసి అగ్గి పుల్ల వేసి దాన్ని కాల్చేశారు. ఇలా నన్ను చెప్పనివ్వండి, ఈ మందిరములో వస్తున్న ప్రభావవంతమైన వాక్యం ద్వారా దయ్యపు శక్తులు కూడా కాల్చబడబోతున్నాయి. దగ్గరగా చెప్పండి, కూడా సంతోషించండి. అంధకార శక్తులు కాల్చబడబోతున్నాయి. ఆమెను చెప్పండి. వాక్యము మహాప్రభావముతో వెళితే దయ్యపు శక్తులు నిలబడలేవు. ఆమేన్. దయ్యపు శక్తులు నిలబడలేవు. ఎందుకంటే ఒక దినాన అబ్రహాముకు ప్రత్యక్షమైన వాక్యమే ఎప్పటి వరకు వ్యాపించుకుంటూ వెళ్ళింది. అబ్రహామునకు ప్రత్యక్షమైన వాక్యము ఎప్పటిదాకా ఆపగలిగిన శక్తి ఎవరికి లేదు, ఎవడి వల్ల కూడా కాదు. ప్రభావముతో కూడిన దేవుని వాక్యం అదే. ప్రభావముతో కూడిన దేవుని వాక్యం అదే. వాడి వాక్యానికి ఎవడైనా లొంగాలి తప్ప వాక్యము ఎవడికి లొంగదు. ప్రభావముతో వెళ్ళిపోతుంది వాక్యం.